మేడ్చల్ జిల్లా కీసర మండలం మంకిరెడ్డిపల్లి గ్రామంలోని కేజీఎఫ్ హెచ్ఎండిఏ వెంచర్ ముందు గ్రామానికి చెందిన కొందరు పట్టదారులు ధర్నా నిర్వహించారు. అప్పట్లో తమ సంతకాలు లేకుండా తాతల ఆస్తి అమ్ముకున్నారని అందుకే కోర్టులో కేసు వేశామని తెలిపారు. ఇప్పుడు ఈ విషయంపై తమకు కోర్టులో స్టేట్కో వచ్చిందని చెప్పారు. ఇక ఎన్నిసార్లు వెంచర్ యజమానికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నారు 50 మందిని ఎవరిని కూడా అడగకుండా ఆయన ఇంత చేస్తున్నాడు అంటే ఆయనకు ఎందుకు ఎవరి సొమ్మని చేస్తుండు మన తాత అయ్యదా బ్రహ్మను వచ్చి మాట్లాడమను ఏదైనా ఉంటే. మొత్తం ఎన్ని ఎకరాలమ్మా? 18 ఎకరాల 18 ఎకరాలు 20 గుంటలు 18 ఎకరాలు 20 గుంటల భూమి ఇంత మంది నిడిచిపెట్టి ఆయన ఒక్కరు ఎందుకు వెళ్తాడు? దీంట్లో మొత్తం 5 పాలండి. 5 పాలలో ఏం చేస్తారంటే స్టార్టింగ్ డెవలప్మెంట్ అడ్డుపడ్డాము న్యాయం చేస్తామని పిలిపించాడు. మా దాంట్లో కొంతమంది పిలిపించాడు. వచ్చినాం మేము వస్తే మమ్మల్ని లాఠీగా వెళ్ళగొట్టేసిండు. మేము కోర్టు నుంచి తెచ్చుకోమన్నాడు. మేము తెచ్చినాము వచ్చినా మీద కూర్చున్నాం రమ్మని చెప్పేదని ఉంటే మాట్లాడతాం. మేము అంతే వేరే ఏడికంటే ఆడిపోతాం. వేరే వాళ్ళని పంపించి కూడా మీకు న్యాయం చేస్తామని పిలిపించిండు. మా దాంట్లో కొంతమంది మాట్లాడొచ్చారు. ఆ 5 పాలలో 2 పాలకు ఏం న్యాయం చేసి లేదు, వాళ్ళు రాలేదు. మా 3 పాలకు సంబంధించి దండ ఫ్యామిలీ, చెంచల ఫ్యామిలీ, కొల్కూరు ఫ్యామిలీకి సంబంధించి మేము కేసు వేసుకున్నాం. మేము ఎన్ని కుటుంబాలు? మొత్తం 5 కుటుంబాలకు సంబంధించిన జాగేది. 50 మందిని ఎవరిని కూడా అడగకుండా ఆయన ఇంత చేస్తున్నాడు అంటే ఆయనకు ఎందుకు ఎవరి సొమ్మని చేస్తుండు మన తాత అయ్యదా బ్రహ్మను వచ్చి మాట్లాడమను. 812, 813, 814, 815 గల సర్వే నంబర్ల 18 ఎకరాలు 20 గుంటలు మా జాగుండే. దాని మా తాతల ఆస్తి ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు. 80, 50 ఏళ్ళ 60 ఏళ్ళ కిందటి జాగా ఇది. దీనికి ఏదైతే ఉందో ఈ కేసు నడుస్తుంటే ఆ కేసు విషయంలో ఆయన గెలిచి మాది 2007లో మాకు ఒక ఆర్డర్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది. మా జాగాని మాకు వచ్చింది. మాకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఏదో ఆర్డర్ తెచ్చుకొని మా అడ్వకేట్లను మేనేజ్ చేసుకొని వాళ్ళు ఆర్డర్ తెచ్చుకొని ఇవాళ ఆ రోజు కూడా ఇది డెవలప్ చేసేటప్పుడు మేము అడ్డుపడడానికి వచ్చాము. మేము కొంతమందిని పెట్టి మమ్మల్ని దౌర్జన్యంగా తోసేసి అన్యాయంగా తోసేసి ఎలగొట్టేశాడు ఇక్కడి నుంచి అని. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి అన్నాడు. మేము కోర్టులో కేసు పుటప్ చేసాము, హైకోర్టులో వేసాము. హైకోర్టులో వేసినప్పటి నుంచే మేము ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నాం. ఉడాలో ఇస్తూ ఉన్నాం, ఎంఆర్ఓలు ఇచ్చాము, మేము రిజిస్టర్ ఆఫీస్లో ఇచ్చాము. అప్లికేషన్ ఇచ్చినా కూడా ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడో ఏం తెచ్చుకున్నాడో తెలియదు. ఈ డెవలప్మెంట్ చేసి ఇది ఆపమన్నా కూడా ఆయన విల్లాలు కట్టుకుంటా డెవలప్మెంట్ చేసుకుంటా అమ్ముతున్నాడు. ఈరోజు కూడా 40 to 50% అమ్మాడు. మాకు ఈ మధ్యన స్టేటస్కు ఆర్డర్ వచ్చింది. మాకు ఆర్డర్ వచ్చినాక కూడా ఆయన అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కొంతమంది వచ్చారు అడిగితే కూడా రేట్ చెప్పి ప్లాట్లు అమ్ముతున్నామంటున్నాడు. నిన్న మొన్న కూడా వెనకాల పని చేస్తున్నారు. ఏ పని ఆపట్లేదు ఈయన. దయచేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వాడి తాత సొమ్మ వాడి అయ్య సొమ్మ మా తాతలది. 800